నేను పోతే నా పెండ్లో నేను పోతే నా పిల్లలు ఇది వారసత్వమా ఎవరు రాజాగిరు జూబ్లీహిల్స్ అనేది ఇక్కడి నుంచి ఎవడు ఎన్ని కుట్రలు చేసినా 1,00,000 మెజార్టీ కోసం మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నాం. గెలుపు అనేది వన్ సైడ్ వార్ వన్ సైడ్. జూబ్లీహిల్స్ ఎన్నిక అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. నవీన్ యాదవ్ అన్న 1,00,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ అన్న ఎందుకు గెలవబోతుండంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీలు అంటే కేవలం ఓట్లేసే వాళ్ళు కాదు, బీసీలు అంటే పాలకులు కావాలి, పాలితులు కాదు పాలకులుగా ఉండాలనే సామాజిక న్యాయానికి కట్టుబడి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ అన్న టికెట్ ఇచ్చింది కనుక దాన్ని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావి వర్గాలు కూడా దాన్ని హర్షిస్తా ఉంటారు. శ్రీశైలం యాదవ్ అన్న ప్రజల మనిషి, శ్రీశైలం యాదవ్ అన్న జనం మనిషి, జనం కోసం నిలబడ్డటువంటి మనిషి. ఆయన కడుపున పుట్టినటువంటి తనయుడే నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్ అన్నకు అద్భుతమైన మద్దతు యువతరం ఇస్తా ఉంటారు, మహిళలు ఇస్తా ఉంటారు, సబ్బండ వర్గాలు, కులాలకు మతాలకు అతీతంగా మా నవీన్ అన్నకే ఓటు అంటా ఉంటారు. అందువల్ల రేపు బస్తీలకు పోతా ఉన్నాం, పల్లె పల్లెలు వాడవాడ తిరుగుతాం, మొత్తం ప్రజలను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, నవీన్ యాదవ్ అన్నకి ఎందుకు ఓటేయాలనే విషయం మా పాటల ద్వారా మా ఆటల ద్వారా చెప్తాం. బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి ఎవడు ఎన్ని కుట్రలు చేసినా 1,00,000 మెజార్టీతో ఈ తరం యువతరం నాయకుడు రేపు భవిష్యత్ ఇంకా ఎంతో అద్భుతంగా గొప్పగా ఎదిగేటువంటి నాయకునికే పట్టం కడతారు ప్రజలు. ఆ ఒపీనియన్ తీసుకొని పోతాం. ఈ ఉప ఎన్నికలో ఏపూరి సోమన్న పాత్ర ఏ విధంగా ఉండదు? చాలా అద్భుతంగా ఉంటుంది. నామినేషన్ కాంచి మొదలు పెడితే గెలిపించుకొని అసెంబ్లీ గేట్ కాడికి పోయేదాకా కూడా నవీన్ యాదవ్ వెంటనే నేను ఉంటాను. నా పాట మాట ఆట జూబ్లీహిల్స్ ప్రజల చైతన్యవంతం కోసం నడుస్తాను. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. 6 గ్యారంటీల విషయంలో విఫలమైంది. 6 గ్యారంటీలు అమలు చేస్తుంది లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులను పట్టుకుని ప్రజల లోపలికి వెళ్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? 10 సంవత్సరాలు తెలంగాణను పాలించినటువంటి వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితులకు మంత్రి పదవి ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారు. సబ్బండ వర్గాలను 10 ఏళ్ల కాలంలో మోసం చేసిన బీఆర్ఎస్ 2 సంవత్సరాల కాలంలోనే 1,00,000 ఉద్యోగాలకు పైగా ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ అన్నకుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజాపాలనకుంది. గడీల పాలన కూలగొట్టి తెలంగాణలో ప్రజాస్వామికం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏమొచ్చిందని నన్ను అడిగితే నేను చెప్తాను, ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ వచ్చిందని చెప్తాను. ఆ రోజు ధర్నా చౌక్ లేదు, ఇలా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ రోజు ప్రగతి భవన్ గోడల చుట్టూ ముళ్ళ కంచెలేశారు. ఈ రోజు ఏ కంచె కాదు, గేటు ఓపెన్ చేసి పెట్టాం, రండి మీ ఒపీనియన్ ఉంటే చెప్పండి అని చెప్పి ప్రజలకు ఓపెన్ చేసి పెట్టాం. రైతు రుణమాఫీ చేశారు, ఉచితంగా బస్సులు ఇస్తూ ఉండరు, 200 యూనిట్లు కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, అవి చేసినవి కూడా చెప్పాలి కదా. అందువల్ల వీళ్ళు ఓర్వలేక ఒక దుర్మార్గమైన ప్రచారం నడుస్తూ ఉంది కనుక ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది. రేవంత్ అన్న నాయకత్వంలో జూబ్లీహిల్స్లో ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి సమస్యలు ఏ పదవిలో రోజే శ్రీశైలం యాదవ్ అన్న మంచినీళ్ళు ఇచ్చాడు, కార్మికుల కోసం సంఘాలు పెట్టాడు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, జొమాటో, స్విగ్గీ అండ్ ఇంకా తాపి కార్మికులు, హోటల్లో పనిచేసే కార్మికులు, పేపర్ వేసే కార్మికులు, చెత్త ఏరుకునే కార్మికులు, ఇటువంటి వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి నాయకుడు శ్రీశైలం యాదవ్ అన్న. అలాంటి ప్రజానాయకుడి కొడుకు నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్ అన్నకు అద్భుతమైనటువంటి మద్దతు ప్రజల్లో ఉంది. ఈ తరం యువతరం గర్వించదగ్గ నాయకుడు కనుక మరి అద్భుతంగా రేపు గెలవబోతున్నాం అనేటువంటి విషయం చెప్తున్నా. మెజార్టీ కోసం మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నాం. గెలుపు అనేది వన్ సైడ్ వార్ వన్ సైడ్. ఇది డిసైడ్. గత 3 రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడ కార్యకర్తలను చూసి మాగంటి సునీత గారు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా డ్రామా ఇదంతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడడం, ఆ విషయం పట్ల కేటీఆర్ గారు మాట్లాడినరు. ఏం చెప్తారు? మేము అదే అంటున్నాం, భర్త చనిపోయాము పాపం ఇంట్లో బాధలతో ఉంటే వీళ్ళు రాజకీయం అని చెప్పి ఆమె రోడ్డు మీద తిప్పుతా ఉన్నారు. అర్థమవుతుందా? భర్త పోయినటువంటి దుఃఖంలో పుట్టడి దుఃఖంలో ఆమె ఉంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ అవసరాల కోసం ఆమెను ఇన్ని రోజులు పాపం కుటుంబంగా 4 గోడల మధ్యన కాపురం చేసుకొని బతికినటువంటి ఆ తల్లిని రోడ్ల మీద తిప్పి ఆమెను ఏడిపిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉండరు, ఇంకింత శోకం పెడుతున్నారు. దుఃఖంలో ఉన్నామను ఇంకా దుఃఖించేటట్టు చేస్తూ ఉండరు. అందువల్ల తప్పట్ల ఈడ అవునన్నా కాదన్నా ఎంత ఏడిపించి ఎంత సానుభూతి పొందాలని చూసినా గోపినాథ్ గారు ఏదో మొదటిసారి నిలబడలే, మొదటిసారి ఎమ్మెల్యే కాదు, వారు ఆల్రెడీ పరిపాలించారు, వారు ప్రేడ్ అయిపోయింది. కొత్త తరం నాయకత్వం మార్పు అవసరం లేదా? ఒకరే ఉంటారా ఊకే? ఏం రాచరిక వ్యవస్థ ఇది? అంటే కొత్త తరం నాయకులే వద్దా? ఎవరు ఎమ్మెల్యే కావద్దు. ఇక నేను పోతే నా పెండ్లో నేను పోతే నా పిల్లలు ఇది వారసత్వమా ఎవరు రాజాగిరు జూబ్లీహిల్స్ అనేది? అందువల్ల జరగదు. నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? బీసీ సామాజిక నాయకుడు అని చెప్పి అన్ని కులాలు, బీసీ సామాజిక వర్గాలు అండగా నిలుస్తున్నాయి, ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అన్నకు ఇక్కడ గెలిపించుకోవడం ద్వారా సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ కనుక ఒక బీసీ బిడ్డకు ఒక యాదవ బిడ్డకు మేము యాదవులు అంటే కేవలం గొర్రెలను కాసి బర్రెలను కాసే వాళ్ళం కాదు, రాజ్యంలో భాగస్వామ్యం అవుతాం, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులం. దానికి అలా గుర్తుగానే ఇలా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. నవీన్ యాదవ్ అన్న ఏ పదవి లేకుండా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ముఖ్యంగా చదువుకునే బిడ్డల కోసం అనేక కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకుడు కనుక అద్భుతంగా రేపు గెలవబోతా ఉండనే విషయాన్ని గుర్తు చేస్తాం. చివరిగా స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక రెండు పార్టీలకు సవాల్గా ఉండబోతుందా? ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం బీజేపీకి, ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రజలను పట్టుకొని, ఈ ప్రాంత ప్రజలను పట్టుకొని ఉన్నటువంటి కుటుంబం శ్రీశైలం అన్న కుటుంబం. ఏ పదవి లేకపోయినా ఈ ప్రజలు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడే కనుక ఇప్పుడు గోపీనాథ్ లేడు కదా, అందువల్ల ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు మార్పు అనేది అవసరమే. సరే, ఆయనకి ఇచ్చిన అవకాశం అయిపోయింది, ఓ యువతరానికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉంది కానీ ఇక్కడ గెలిపిస్తాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది, సామాజిక న్యాయాన్ని కట్టుబడి నిర్ణయం తీసుకుంది కనుక ఏ సిట్టింగ్ స్థానాలు ఇది అని ఆలోచించేటువంటి పరిస్థితులు లేరు. ప్రజలకు యువకుడై ముందుకొచ్చి పనిచేసేటువంటి వాడు. పాపం ఆమె భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఆమె ఉండి ఆమె రాజకీయాలు ఏం చేస్తుంది? ఆమె దుఃఖంతో దుఃఖపడుతూ ఉన్నది ఆమె. అందువల్ల ఇప్పుడు పనిచేసేటువంటి నాయకుడు మనకు అవసరం కనుక నవీన్ అన్నను గెలిపిస్తారు.